అంటే పనికిరాందని మాట్లాడిన మీరు ఆనాడు రోజా ఇంటికెళ్ళి చేపల పులుసు బిర్యానీ తిన్నప్పుడు ఆంధ్ర తెలంగాణ వంటకాలు తేడా తెలియలేదా మీకు? మీరు ప్రతిష్టాత్మక కట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు మీకు అది ప్రతిష్టారు, మాకు కాదు. మేము ఈ రోజు కూడా అదొక పనికిరాని ప్రాజెక్టు కట్టారు, డబ్బులని వృధా చేశారని చెప్తాం. కానీ ఆ ప్రాజెక్టు కట్టినప్పుడు ఎవరిని పిలిచినారు మీరు ప్రారంభోత్సవానికి? జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర ముఖ్యమంత్రిని పిలిచి మీరు ప్రారంభం చేసుకోలేదా? అప్పుడు గుర్తుకు రాలేదా మీకు? ఏ ఉద్యమకారులతోనో ఈ రాష్ట్రం కోసం అసలు బాసినటువంటి అమరులైనటువంటి తల్లిదండ్రులతో ఆ కార్యక్రమం నిర్వహించుకునే అవకాశం ఉండే కదా. ఎందుకు మీకు గుర్తు రాలేదు? ఆ రోజు ఎందుకు ఆంధ్ర ముఖ్యమంత్రిని పిలిచినారు? అదే కాకుండా కీరవాణి విషయంలో కూడా, కీరవాణికి ట్రిపుల్ సినిమాలో ఆస్కర్ అవార్డుకి ఎంపికైనప్పుడు మీరిద్దరు తండ్రి కొడుకులు ఘనంగా ట్వీట్ చేయలేదా? ఇప్పుడు రాష్ట్ర గీతంగా చేయాలనుకున్నప్పుడు చరిత్రలో నిలిచిపోయే గీతం కాబట్టి ఒక మంచి సంగీతం ఉండాలని కీరవాణితో అందశ్రీ గారు జయిస్తే మీకు ఇవాళ నొప్పి కనబడతా ఉంది. శారదాపీఠం భూములు తెలంగాణలో ఇచ్చినప్పుడు ఆ పీఠాధిపతి ఆంధ్రవాడిని గుర్తు కాలేదా మీకు? ఇలా చెబుతూ పోతే అసలు తెలంగాణ అనే పదాన్ని మీ పార్టీకి తీసేసినారు మీరు. తెలంగాణ రాష్ట్ర సమితి భారత రాష్ట్ర సమితి చేసినప్పుడే మీరు తెలంగాణ ప్రజల గుండెల్లో నుంచి చెరిగిపోయినారు. అందుకే మిమ్మల్ని ఇంటికి పంపించినారు. ప్రతి చోట మీ 10 ఏళ్ల పాలనలో పెద్ద పెద్ద కాంట్రాక్టులు చేసిన వారు ఎవరండి? చిన్న చితకర తెలంగాణ కాంట్రాక్టులకి ఏమైనా పనులు ఇచ్చినారా? పెద్ద పెద్ద కాంట్రాక్టులు ఎవరికి అప్పచెప్పినారు మీరు? ఇన్ని చేసి ఇవాళ ప్రజలు మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెడితే అక్కస్తో మా మీద విమర్శలు చేస్తూ ఉన్నారు. నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు తెలంగాణ నిజమైనటువంటి తెలంగాణ వాదుల నుండి కవులు, కళాకారులు, ప్రజా సంఘాలు, కుల సంఘాలు, వివిధ రకాల పార్టీలు, రాజకీయ పార్టీల నుంచి క్రోడీకరించినటువంటి సమాచారం మేరకే ఏదైతే తెలంగాణకు బాగుంటుందో, ఏ కార్యక్రమం చేస్తే తెలంగాణ ప్రజలు హర్షిస్తారో, ఆనందపడతారో అవే మేమన్నీ కూడా మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. దాని ఆధారంగానే వాళ్ళ ప్రభుత్వం నడుస్తూ ఉంది. అవి 6 గ్యారంటీలు కావచ్చు, టీఎస్ నుంచి టీజీకి మార్పు కావచ్చు, రిజిస్ట్రేషన్లది, జయహో తెలంగాణ పాటని రాష్ట్ర గీతంగా ఎంచుకోవడం కావచ్చు, ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ చిహ్నాన్ని దాంట్లో అమరవీరుల స్తూపం చేర్చడం కావచ్చు. ఇవన్నీ కూడా ఏ ఒక్క రేవంత్ రెడ్డి గారో లేక ఉత్తమ్ కుమార్ రెడ్డి గారో బట్టి గారో ఆలోచన కాదు. ఇది ప్రజల నుండి వచ్చినటువంటి కోరిక, ప్రజల వద్ద సేకరించిన సమాచారం, ప్రజల ఆకాంక్షకు అనుగుణంగానే మేము చేస్తూ ఉన్నాము. నేను మళ్ళీ అడుగుతా ఉన్నాను, అమరవీరుల స్తూపాన్ని ప్రభుత్వ చిహ్నంలో చేరుస్తే మీకున్న నొప్పేంటి? చార్మినార్ తీసేస్తున్నాను, కళాతోరణం తీసేస్తున్నాను, నానా గొగ్గలు పెట్టి లేని ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా చూపించి ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అమరవీరుల స్తూపం ప్రభుత్వ ఏర్పడబోయే చిహ్నంలో ఉండాలనేది ప్రజల ఆకాంక్ష. అమరులైనారు కాబట్టి తెలంగాణ వచ్చింది. ఆ అమరుల్ని జీవితాంతం తెలంగాణ రాష్ట్రం ఉన్నంత కాలం అమరులు ఆ చిహ్నంలో ఉంటే మనకి స్ఫూర్తి, మన రాబోయే తరాలకు అది స్ఫూర్తి. దాన్ని చేర్చడానికి కేటీఆర్ కానీ, కేసీఆర్ కానీ, టీఆర్ఎస్ నాయకులు కానీ ఎందుకు వ్యతిరేకిస్తున్నారో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది.